స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, చాలామంది ఆయన అరెస్ట్‌కు నిరసన తెలుపుతూ కొంతమంది ప్రాణాలు వదిలారు అన్నట్లుగా ఒక వార్త అనమాట. అయితే వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి 'నిజం గెలవాలి' అనే ఒక యాత్రకి పూనుకుంది నారా భువనేశ్వరి గారు. సో, ఆవిడ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరే టైంలో ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తే గన్నవరం సమీపంలోకొచ్చేసరికి ఏమైందంటే, ల్యాండింగ్ వీల్ తెరుచుకోలేదనమాట. దాంతో ఆ పైలట్ మళ్ళీ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్ళి, మళ్ళీ ఓ 2, 3 రౌండ్‌లేసి, ఆ తర్వాత అది తెరుచుకున్న వెంటనే మళ్ళీ క్షేమంగా అయితే ల్యాండ్ చేయగలిగాడు. ఈ విషయం తెలుసుకొని లోపలున్న ప్రయాణికులందరూ గూడా, అదేంటి వచ్చిన తర్వాత మళ్ళీ గాల్లోకెళ్ళింది, ఏదో జరుగుతుంది, ఏం జరిగిందో అన్న ఒక చిన్న భయంలో ఉండిపోయారు. బట్ ఏదేమైనా క్షేమంగా అయితే ల్యాండ్ అయింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఇండిగో వరుస ప్రమాదాలు. మొన్నటికి మొన్న గూడా ఆ మంటలు చెలరేగడం అండ్ ఇంకొకటి సరిగ్గా ల్యాండింగ్ తీసుకోకపోవడం అండ్ చాలా చూసాం. ఇండిగోలోనే ఆల్మోస్ట్ లోపల ప్రాబ్లమే, బయట ప్రాబ్లమే. అండ్ అప్పట్లో అనసూయ గారు గానీ, రోజా గారు గానీ అండ్ ఈవెన్ మన రానా గారు గానీ ఇండిగో మీద కూడా ఫైర్ అవుతూ చాలా ట్వీట్లు పెట్టారు. మమ్మల్ని ఏదో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ప్రతిసారి ఇండిగోతోనే కంప్లైంట్స్ వస్తున్నాయి. అఫ్‌కోర్స్ వాళ్ళు కూడా కావాలని ఏం చేయరనుకోండి. బట్ సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఏంటంటే ఎయిర్‌వేస్ ఎప్పుడైనా సరే ప్రమాదమే కదా! గాల్లోకి ఎగిరిన తర్వాత ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఇంకా ఎక్కడ మనం చూడలేము. ఒక చిన్న బిల్డింగ్ పైనుంచి పడితేనే కాళ్ళు చేతులు విరిగి మనుషుల ప్రాణాలు పోతాయి. అట్లాంటిది అన్ని వేల అడుగుల ఎత్తు నుంచి అంటే ఎలా ఉంటది? సో, సరే. అండ్ పైగా ప్రముఖులు ప్రయాణిస్తా ఉంటారు అస్తమాను. అండ్ ఇంకొకటి నాకు ప్రతిసారి వచ్చే చిన్న ఇదేంటంటే, హైదరాబాద్ టు విజయవాడకి ఫ్లైట్‌లో ఎళ్ళే వాళ్ళనైతే ఎందుకో నచ్చరు. వై? బికాజ్ ఎంత కాదన్నా హార్డ్‌లీ 4 అవర్స్ అయితే చాలా హ్యాపీగా పడతది జర్నీ. మనము ఇక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్తాం ఓ గంట. గంట ముందే అక్కడ మనం ప్రెజెన్స్. ఈలోపు వెబ్ చెక్ ఇన్ ఇచ్చిన తర్వాత మన తతంగం అంతా అయ్యేసరికి అంతే అవుతది. ఎంతగానో 2 అవర్స్‌లో మనం ఫ్లైట్‌లో ఉంటాం. అది నిదానంగా బయలుదేరి ఎళ్ళి హార్డ్‌లీ 1 అవర్. మళ్ళీ అక్కడ చేరుకున్న తర్వాత గన్నవరం నుంచి లగేజ్ బ్యాగ్ తీసుకొని అండ్ అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రావడానికి కూడా అంతే అవుతది. మనం త్రూ రోడ్‌వే ఎళ్ళినా కూడా హార్డ్‌లీ 3-4 అవర్సే పడుతుంది ఇవాళ రేపు. సో, దానికి అంటే ఇది కొంచెం సేఫ్ ఇంకా చెప్పాలి అంటే. అంటే ఏదో అనుకోండి టైం సేవ్ అవుతదనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఎళ్తే ఏమన్నా అనుకోవచ్చు ఫ్లైట్‌లో. వై? బికాజ్ చాలా టైం కలిసొస్తది. ఇంకెక్కడికైనా ముంబై, ఢిల్లీ, గోవా లాంటి ప్రదేశాలకెళ్తే టైం కలిసొస్తది. కానీ ఈ పక్కపక్కన కూడా విమానాశ్రయాన్ని ఎందుకు ఆశ్రయిస్తారో తెలీదు. ఎందుకంటే రోడ్‌వే కూడా 3-4 అవర్స్‌లో చాలా హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకొని ఎళ్తారు వీళ్ళంతా. అండ్ బైక్ మీద అయితే ఇంకా తొందరగా ఎళ్ళేవాళ్ళున్నారు. అట్లా అని చెప్పి మరీ అంత హడావిడిగా ఎళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం నిదానంగా ఎళ్ళినా కూడా 3-4 అవర్స్ పడతది. బట్ చాలామంది రాజకీయ ప్రముఖులు మోస్ట్‌లీ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ అవుతూ ఫ్లైట్‌నే ఎంచుకుంటారు. సడెన్‌గా అదేమన్నా అయ్యేసరికి కంగారు పడిపోతా ఉంటారు. అది ఎందుకు పడతారో మనకి తెలీదు. సరే ఏదేమైనప్పటికీ ఈవిడైతే సేఫ్‌గానే ఉంది. అండ్ ఆవిడ దిగ్గానే లోకేష్ గారు అండ్ వీళ్ళందరూ దేవినేని గారు వీళ్ళందరూ సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఆవిడ ఓ 3, 4 ఊర్లలో పర్యటించింది. 'నిజం గెలవాలి' అనే కార్యక్రమం. సో, మొత్తానికైతే బానే జరిగింది. కాకపోతే ఏంటంటే సమ్‌టైమ్స్ చిన్న ప్రమాదాల వల్లే మనం మహామహుల్ని కోల్పోయాం మనకి తెలుసు. అందుకని జెప్పేసి తక్కువ ప్రయాణం అంటే రోడ్డు మార్గాన వెళ్ళినా ఆహ్, ఇంకో మార్గాన వెళ్ళినా సరే అంటే ఎలా ఎళ్ళినా హార్డ్‌లీ 3-4 అవర్స్ ఉన్నప్పుడు 3-4 అవర్స్ మనము ఫ్లైట్ ఎంచుకోవడం అయితే ఉత్తమం కాదనేది నా ఫీలింగ్. థాంక్ యూ సో మచ్.